వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ పండుగ సందర్భంగా కడపలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా 2-3 రోజుల క్రితం జరిగిన కార్పొరేషన్ సమావేశంలో మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం గురించి అడిగి తెలుసుకున్నారు. దానిపై చర్చించారు. అలాగే ఈ సందర్భంగా ఆయన ముఖ్యంగా 2027లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, అందరూ సిద్ధం కాండి అనే పిలుపును కార్పొరేటర్ల సమావేశంలో చెప్పడం జరిగింది. ఆయన గతం నుంచి జమిలీ ఎన్నికలు 2027లో వస్తాయి అనే మాట మీదనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా కార్యకర్తలకు కూడా పిలుపునిస్తున్నారు. ఆయన అలా అన్నప్పుడల్లా అదొక చర్చగా మారుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2027 సంవత్సరంలో జమిలీ ఎన్నికలు వస్తాయని ఆశతో ఎదురు చూస్తుంది. కానీ అవి రావని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలలో జమిలీకి సంబంధించిన బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి మద్దతు కూడా చాలామంది తెలిపారు. అయితే అప్పుడు జరిగిన ప్రచారం, వచ్చిన వార్త ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ జమిలీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన 2029 లేదా 2034లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందనే ఒక వార్త అప్పట్లో వచ్చింది. అది బాగా ప్రచారం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా 2027 సంవత్సరంలో జమిలీ ఎన్నికలు వస్తాయని భావిస్తున్నారా, ఆయనకేమైనా సమాచారం ఉందా అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయన కార్యకర్తలతో కావచ్చు, నాయకులతో కావచ్చు సమావేశం నిర్వహించినప్పుడల్లా జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మామూలుగా అయితే 2029లో ఎన్నికలు వస్తాయి, కానీ ఈయన ప్రతిసారి జమిలీ ఎన్నికలు వస్తాయి ముందుగానే వస్తాయని నాయకులకు చెబుతున్నారు. అంటే పార్టీ బలహీన పడకుండా నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారా అనే ప్రచారం కూడా జరుగుతుంది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేసే పరిస్థితిలో లేరు. ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్నా, కూటమి నాయకులపై ఆరోపణలు చేయాలన్నా ఇంకా 3 సంవత్సరాల టైం పడుతుంది. అంతవరకు నాయకులు బయటకు రాలేరు. ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి. నాయకులు ఎవరైనా బయటకు వచ్చి ఎక్కువగా మాట్లాడితే వారిపై కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు. ఇప్పుడు ఆయనపై, ఆయన భార్యపై, ఆయన కుమారుడిపై కేసులు పెట్టారు. ఆయన పరారయ్యారని కూటమి నాయకులు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈ జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పడం వల్ల నాయకులు అధైర్యపడకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రశ్నిస్తారు అనే ఆలోచనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టున్నారు. జమిలీ ఎన్నికలైతే ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని ఒక వార్త అయితే ఖచ్చితంగా ప్రచారం జరుగుతుంది. జమిలీ ఎన్నికలపై పలు రకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది అనుకూలంగా మాట్లాడుతున్నారు, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అయితే గ్యారంటీగా జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది మాత్రం పూర్తిగా క్లారిటీ లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం 2027 సంవత్సరంలో వస్తాయని చెప్తూ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. దీని అంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి, నాయకులు పార్టీని వీడకుండా ఉండడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. ఖచ్చితంగా అయితే 2029 వరకు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం జమిలీ ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి,
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు మనం భావించవచ్చు. ఖచ్చితంగా అయితే ఇంతవరకు జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది క్లారిటీ మాత్రం లేదు. 2029లో అయినా రావచ్చు, 2034లో అయినా జమిలీ ఎన్నికలు రావచ్చు, గ్యారంటీ చెప్పలేం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ పూర్తిగా జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపి దానిపై అందరూ సుముఖంగా జమిలీ ఎన్నికలు కావాలని కోరుకుంటే 2027 సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంటుందేమో. జమిలీ ఎన్నికలపై పూర్తిగా క్లారిటీ రావాలా, ఎప్పుడు వస్తాయో తెలియాలంటే ఇంకా టైం పడుతుంది. నాయకులను కార్యకర్తలను కాపాడుకోవడం కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని భావించవచ్చు.